ఓట్ల సవరణ జాబితాపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. సర్లో అర్హుల ఓట్లు తొలగిపోకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు బూత్ లెవెల్లో ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రేవంత్ సూచించారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో తనతో పాటు ఎవరికీ మినహాయింపు లేదన్నారు రేవంత్. 15 రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తారని తెలిపారు. మంత్రులు సైతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ సూచించారు. గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. నూతన డీసీసీల ఎంపికపై సమాలోచనలు జరిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్ ప్రక్రియ, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. సర్ పేరుతో అర్హుల ఓట్లు తొలగించకుండా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సర్ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో 2003 ప్రాంతంలో లింగ్డో ఎన్నికల కమిషన్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దు అనేటువంటి ఆలోచనతోటి ఈ ఓటర్ రివిజన్ జరిగితే, ఇప్పుడు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతిపరంగా కనబడకపోతే ఓట్లను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరోవైపు బూత్ లెవెల్లో ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో ప్రభుత్వం మారడానికి కేవలం 30 లక్షల ఓట్లే కారణమయ్యాయన్నారు. బెంగాల్ తర్వాత బీజేపీ టార్గెట్ పంజాబ్, తెలంగాణ ఉండబోతోందన్నారు. నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేస్తూ ఉన్నారు. అంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 93 లక్షల ఓట్లు తీసేసి ఓటర్ అపీల్కి కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం ఇచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు. మనం చూసాం ఫలితాలు ఏ రకంగా వచ్చినా. అక్కడ ప్రభుత్వాలే తారుమారైన పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా కేబినెట్ మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలము, పీసీసీ కార్యవర్గ సభ్యులు, ప్రముఖంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకొని తమ ఓటు తాము కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఓటు విలువ ఏంటో మనకు తెలుసు. ఆ పరిపూర్ణమైన సెక్యులర్ ఓటుని కాపాడుకున్న ప్రక్రియలో భాగంగానే ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తామను. నిష్ణాతులు వచ్చారు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆ ట్రైనింగ్ ఇస్తారు. వారు ఇచ్చిన ట్రైనింగ్ తరఫీదు ఆధారంగానే మన బిఎల్ఏ 2 ఎవరుతున్నారో వారు క్షేత్ర స్థాయిలో ఈ ఓట్లను కాపాడే ప్రక్రియ వారు పాల్గొంటారు. సర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో పర్ఫార్మెన్స్ పూర్గా ఉందన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇవ్వాలని సూచించారు. దీనికి స్పందించిన పొన్నం త్వరలోనే పూర్తి స్థాయిలో కమిటీ వేస్తామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ డివిజన్ల వారీగా కమిటీలు వేయాలని రేవంత్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 క్లస్టర్ మీటింగులు పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సర్పై బీఎల్ఏలు, పార్టీ నేతలు సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అనుకూల లౌకికవాద ఓట్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.